హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే జీరా రైస్ అను కాజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను. అది మీకు చూపిద్దామని షూట్ చేశాను. అయితే జీరా రైస్ కోసం అయితే ఫస్ట్ నేను ఒక 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ మీరు చేసుకోవాలంటే సోనా మసూరి రైస్ ఉన్నా పర్లేదు, చేసుకోవచ్చు. అయితే ఆ రైస్ బాయిల్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మనం పన్నీర్ కర్రీ కోసం అని చెప్పి పన్నీరు ఒక ప్యాకెట్ తీసుకున్నాను నేను. వాటిని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఒక ప్యాకెట్ పన్నీర్ అయితే సరిపోదు, నేను కొంచెం ఇంట్లో చేసింది కూడా ఉంటే దాన్ని కూడా యాడ్ చేశాను. అయితే ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం వాటర్లో కొంచెం ఉప్పు వేసి ఒక స్పూను కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్యాకెట్ పన్నీర్ యూజ్ చేస్తున్నాం కదా, కొంచెం స్మెల్ వచ్చినట్టు అవుతుంది. తర్వాత మనం ఒక కళాయిలో కొంచెం నూనె వేసుకొని ఒక 1/2 కప్ దాకా నేను కాజు తీసుకున్నాను. వాటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత మనం చిన్న పీసెస్ చేసుకున్నాం కదా పన్నీర్, వాటిని తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే కళాయిలో మనం కొంచెం ఎక్కువ నూనె యాడ్ చేసుకొని దాంట్లో మనం బగారా ఐటమ్స్ ఉంటాయి కదా, షాజీరా, అలానే బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లేవర్, ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. మీ దగ్గర మీరు వీలుంటే మీరు మిక్సీ చేసుకోండి, మంచిగా ఫ్రై అవుతుంది. తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ దాకా పసుపు వేసుకొని మంచిగా తిప్పిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కొంచెం పచ్చివాసన పోయిన దాకా మంచిగా మగ్గించిన తర్వాత ఒక 3 టమాటాలు నేను మిక్సీలో ప్యూరీ చేసుకున్నాను. మీకు ఒకవేళ వీలవ్వదు అని చెప్తే మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కోసుకొని వేసుకోవచ్చు. ఏమంటే మనం ప్యూరీ చేసుకొని వేస్తే అది మంచిగా కర్రీ అనేది గ్రేవీలా వస్తుంది. అదే ఇది మనం మంచిగా మగ్గించిన తర్వాత నూనె అంతా పైకి రావాలి, పచ్చివాసన పోతుంది. అట్లా అయితేనే, పచ్చి పచ్చిగా ఉంటే మాత్రం కూర అసలు టేస్ట్ ఉండదు. అది కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసాను, ఒక స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ దాకా గరం మసాలా వేసి మంచిగా మగ్గించిన తర్వాత ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత నేను ఒక 10 కాజు అండ్ అలానే ఒక స్పూను గసగసాలు ఉంటాయి కదా అది, అలానే ఒక 2 స్పూన్ల పెరుగు, అవి 3 వేసి మిక్సీ చేసిన పేస్ట్ ఉంది అది వేసాను. ఇది వేసుకుంటే ఏమంటే మనం కర్రీ అనేది మంచిగా గ్రేవీగా ఎక్కువ ఉంటుంది, కలుపుకోవడానికి కూడా బాగుంటుంది కూర. ఇది మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్, అవి వేసాను. అవి వేసి అవి కొంచెం కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజును కూడా యాడ్ చేశాను. నా దగ్గర కస్తూరి మేతి ఉంది, నేను వేసాను. మీ దగ్గర లేదంటే స్కిప్ చేయండి, అవసరం లేదు. అది వేస్తే కొంచెం కూర అనేది కొంచెం మంచి స్మెల్ వస్తుంది. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నాను, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. తర్వాత జీరా రైస్ కోసం అయితే ఒక కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత షాజీరా ఒక స్పూన్ వేసాను, 2 స్పూన్ల జీలకర్ర వేసాను. జీలకర్ర ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, అందుకే కొంచెం ఎక్కువగా వేసాను. తర్వాత ఒక 2 బగారా ఆకులు వేసాను, ఒక 2 ఎండుమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను, మధ్యలోకి చీరేసి వేసాను వాటిని. తర్వాత కొంచెం కరివేపాకు అండ్ అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, అది కూడా వేసాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, దాన్ని వేసి కొంచెం కలిపిన తర్వాత పైన మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. ఇందాక మనం చేసిన కర్రీతో తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. బాయ్.